ఇప్పుడు సిటీలోని పొల్యూషన్ గాలికి అలవాటైన శరీరం ఒక్కసారిగా పల్లెటూరులోని స్వచ్ఛమైన శ్వాసని ఆస్వాదిస్తే ఎలా ఉంటుంది? ఎక్కడో సిటీలో ఆ ఏసీ రూమ్లో వచ్చే గాలి మన సొంత ఊర్లో వేచే చల్లగాలికి పోటీ ఉంటుందా ఏంటి? ఇవన్నీ వింటుంటే మీకు కూడా మీ సొంత ఊరికి వెళ్ళాలనిపిస్తుంది కదా. మరింకేంటి ఆలస్యం, పదండి పల్లెటూరులో జరిగే సంక్రాంతి సంబరాల్ని ఎలా ఉంటాయో చూసి వద్దాం. అసలు మీ ప్రకారం సంక్రాంతి అంటే ఏంటి? ఎప్పుడో స్కూల్లో చెప్పినట్టు హార్వెస్ట్ ఫెస్టివల్, కోడి పంద్యాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు అని చెప్పడం కాదు. అసలు వాటి అర్థాలేంటో తెలుసా? సంక్రాంతి అంటే ఒక నమ్మకం. రైతు నేలను నమ్మి 6 నెలల పాటు తన కష్టమంతా ధారపోసి వ్యవసాయం చేసి పంట పండిస్తాడు. ఆ శ్రమ యొక్క ఫలితమే తన ఇంటికి వచ్చే ఆ పంట. ఆ పంటని చూసి ఆనందంతో జరుపుకునే ఓ సంబరమే ఈ మన సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటే మొదట గుర్తొచ్చేది భోగి మంటలు. ఆ భోగి మంటల్లో వేసే వస్తువులు, పాత వస్తువులని, వద్దు అనుకున్న జ్ఞాపకాలని ఆ మంటల్లో వేసి ఆ వస్తువుతో పాటు నా కష్టాలు కూడా ఇలానే కాలిపోవాలి అని కోరుకునేవారు కొందరైతే, ఆ మంట చుట్టూ పిల్లల నవ్వులు, అమ్మమ్మలు చెప్పే కథలు చూసేవారు ఇంకొందరు. మరి ఈ భోగికి మీరేం వేద్దాం అనుకుంటున్నారు? ఈ సిటీలో అంటే కాదు, కానీ ఊర్లో అయితే అసలు ఈ అల్లారం, సోది గాట్రాలు లాంటివి కాకుండా మంచిగా పొద్దున్నే కోడి కూతుతో లేచేవాళ్ళమండి బాబు. కోడి కూత అంటే గుర్తొచ్చింది. సంక్రాంతి అంటే కుర్రాలకి పెద్దలకి బాగా గుర్తొచ్చేది కోడి పంద్యాలే కదా. ఊరంతా ఒక గ్రౌండ్లో చేరి చుట్టూ జనాలతో, అరుపులతో నిండిపోయి ఉంటుంది. మన ఊరి కోడి పందెంలో గెలిచిందంటే ఆ ఫీలింగే వేరే అసలు. మీరెప్పుడైనా కోడి పందాలకు వెళ్ళారా? వెళ్ళకపోతే ఓసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. పండగ రోజు అలా నడుచుకుంటూ వాడలన్నీ తిరుగుతుంటే ఆ ఇంటి ముందు చూసిన 2 విషయాలు చూడముచ్చటగా ఉంటాయి. పొద్దటి నుండి కష్టపడి రంగురంగుల ముగ్గులేసి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టే ఆడవారు, ముగ్గంతా అయిపోయాక వచ్చి సూపర్వైజ్ చేసే వారి భర్తలు. మీ ఇంట్లో కూడా ఇంతే కదా. ఆడవారు అంతంతసేపు కష్టపడి ముగ్గులు వేసేది ఏదో అలంకరణ కోసం కాదు. ప్రతి ముగ్గులో నా ఇల్లు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనే ఒక కోరిక ఉంటుంది. సంక్రాంతి అనగానే ఆడవారికి వంటలు, ముగ్గులు గుర్తు వస్తే, మన మగవారికి మాత్రం సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గాలిపటాలు, అదే నంది పతంగులు. మనం పెంచేస్తే ఏ పతంగైనా తెగాల్సిందే. ఏమంటారు అబ్బాయిలు, అంతేనా? ఇక తర్వాత సంక్రాంతి పండగకి ఆడవారికి చాలా పనులుంటాయి. గారెలు అని, అరిసెలు అని, బూరెలని, రోజు ఐటెంతో ఫుల్ బిజీ ఉంటారు పనిలో. అలానే ఫుల్లీ ఆన్ కమాండర్ మోడ్. అది ఎక్కడ పెట్టురా, ఇది ఇక్కడ పెట్టు అని అంటూ ఉంటారు. ఇంకా చెప్పిన పని చేయలేదా అమ్మ చేతిలో దెబ్బలు తప్పవు. అన్ని పండగలు వేరు, సంక్రాంతి పండగ వేరు. అందరికీ ఇచ్చే మర్యాదలు వేరు, సంక్రాంతికి వచ్చిన కొత్త అల్లుడికి ఇచ్చే మర్యాదలు వేరు. అరే అల్లుడు వచ్చాడురా, ఆ నీళ్ళ చెంబందుకో అని మర్యాద చేసే మామగారు, అల్లుడు గారు ఇంకొక అరిసె తినండి అని మొహమాటంతో కడుపు నింపే అత్తగారు. ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఆ ప్రేమలే వేరండి. సంక్రాంతి అంటే ఒక హాలిడే కాదు, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చే ఒక వెకేషన్ కాదు. సంక్రాంతి అంటే రైతుల పండగ. మన విలువలని మనకు గుర్తు చేస్తూ కుటుంబం మొత్తాన్ని ఏకం చేసే పండగ. వీలైతే ఈ సంక్రాంతికి మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా జరుపుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.